మన దేశానికి భౌతిక స్వాతంత్ర్యం ఇవ్వడానికి కొంతమంది బలై ఎలాగైతే మనల్ని స్వతంత్రులను చేశారో, మానవ జాతి మొత్తం మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి సైతాను దేన్ని ఆధారం చేసుకొని మన మీద ప్రభుత్వం చేశాడు అంటే మన పాపాన్ని ఆధారం చేసుకొని. మరణము యొక్క ముళ్ళు పాపము, మరణ బలం గలవాడు సాతాను. దేన్ని ఆధారం చేసుకొని వాడు మన మీద ఏలుబడి చేశాడంటే మన పాపాలను ఆధారం చేసుకొని. ఇప్పుడు వాడి గవర్నమెంట్ నుంచి కూడా మనల్ని బంధ విముక్తుల్ని చేయాలి అంటే మన పాపం పోవాలి. మన పాపం ప్రక్షాళన గావించబడి సైతాను గవర్నమెంట్ మన మీద నుండి తొలగిపోయి దేవుని పరిపాలన కిందికి మనం రావాలంటే మన కోసం కూడా బలియాగం జరగాలి. దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చుట కొరకు కొంతమంది మనుషులు బలి అయ్యారు. ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఎలాగో అలాగా మానవ జాతి మొత్తం యొక్క ఆత్మలు సాతాను బంధకాల్లో బందీలైపోయి ఉన్న టైంలో ఈ మానవ జాతి మొత్తాన్ని కూడా సైతాను బంధకాల్లోంచి విమోచించడానికి కూడా బలియాగం అవసరమైంది. ఎవరి బలియాగము అంటే అది మనుషుల బలి కాదు. మనుషుల బలియాగం అయితే మానవ జాతికి రక్షణ కలుగదు, స్వాతంత్ర్యము కలుగదు. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఈ స్వాతంత్ర్యం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ అయితే తొలగిపోయింది. మరి ఇంకా సైతాన్ గవర్నమెంట్ మనల్ని విడిచిపోయిందా? మనుషుల్ని ఏల్తానే ఉంది. రకరకాల పాపాల రూపంలో, వ్యసనాల రూపంలో, బలహీనతల రూపంలో మనుషుల్ని ఏల్తానే ఉంది. అవునా? మానవ ఆత్మలు ఇంకా బందీలై మూలుగుతానే ఉన్నాయి, మ్రగ్గుతానే ఉన్నాయి. ఈ మానవ జాతి మొత్తాన్ని కూడా విమోచించాలి అంటే బలియాగం జరగాలి. అది ఎందుకురా వస్తా పోతా ఉంటుంది? ఎందుకు అది అట్లా అవుతుంది? అవును, దానికి ఏదో అది స్టెబిలైజర్స్ పెట్టుకుంటారుగా. అవును, జనరేటర్ వేసుకోండి. చూసుకోలేదు అసలు. ప్రభుకు స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దాం, గట్టిగా. ఎక్కడొచ్చాగా? ఏమో వాడి బంధకాల్లోంచి బయటికి తేవాలంటే మనుష్య బలియాగం సరిపోదు. ఎందుకంటే మనుషులు చేసిన పాతకాలన్నీ కూడా ఒక మనిషి మోయటానికి కుదరదు. ఎందుకంటే ప్రతి మనిషి పాపే. ఇప్పుడు ఆల్రెడీ నా బ్యాగు ఫుల్ అయిపోయి ఉంటే మళ్ళీ నీ సరుకు నా బ్యాగులో ఎట్లా వేసుకునేది? సాధ్యం కాదు. నీ బ్యాగే ఫుల్ అయిపోయి ఉంటే మళ్ళీ నా బ్యాగులో సరుకు నీకు వేయడానికి కుదరదు. అందరి బ్యాగులు మానవుడు అని పుట్టిన ప్రతి ఒక్కడు పాప భారంతో నిండిపోయాడు. కాబట్టి ఇక్కడ ఒకడి కోసం ఒకడు బలయ్యేదానికి లేదు, ఎవరి పాపాలకు వాళ్లే బలయ్యే పరిస్థితి. బాయ్ విజయ్, నీ పాపాలు నేను మోస్తానులే అని భరోసా ఇవ్వడానికి నాకు ఎక్కడుందా అవకాశం? ఉందా? నేనేం పెద్ద మనిషిని అయింది, నాకున్నాయి తట్టాడు. పోనీ ఆయన వచ్చి శాలేమన్నా నువ్వు చాలా మంచోడు, నీ పాపాలు నేను మోస్తాలే అంటానికి ఆయనకి ఏమన్నా అవకాశం ఉందా? ఆయనకుండే తట్టాడు, ఆయనకున్నాయి. ఎవరికుండే వాళ్ళకున్నాయి. మేమిద్దరం కలిసి మీ దగ్గరకు వస్తే మీరు మోస్తారా? మీకుండేవి మీకున్నాయి. లేవని చెప్పగలరా? ఏ నరుడు కూడా చెప్పజాలడు. అందుకే ఎవరి వాళ్ళు మోసుకోవడానికే సరిపోదు, మళ్ళీ ఇంకొకటి మోసే ఛాన్సే లేదు. మరి అలాగని ఈ పాపము అనేది తొలగింపబడకపోతే మొత్తం కలిసి నరకానికి పోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది దేవుని ధర్మశాస్త్రం. ఇప్పుడు మానవ జాతి నరకం నుంచి విమోచించాలంటే బలియాగం తప్పనిసరి. ఆ బలియాగం కావటానికి మనుషుల్లో కానీ దూతలలో కానీ ఎవ్వరూ సరిపోరు. ఎందుకు సరిపోరన్నా? మనుషులంటే తీసే పాపులు. మరి దూతలు పనికి రారా అంటే దూతలలో కూడా కొంతమంది పాపులు ఉన్నారు, కొంతమంది లోపములు గలవారు ఉన్నారు. అందుకే దూతలు కూడా పనికిరారు. లోపము లేని, పాపము లేని, నిర్దోషమైన, నిష్కళంకమైన బలియాగం జరగాలి. ఆ బలియాగం చేయడానికి ఒక్క దేవుడే అర్హుడు తప్ప ఇక ఏ నరుడు కానీ, దూత కానీ, ఏ జీవి కానీ సరిపోదు.
అందుకే అందరి బ్యాగుల్లో ఉన్న పాపపు సరుకంతా వేసుకొని మొయ్యడానికి ఏ పాపము లేని పరిశుద్ధుడైన ప్రభువే కదిలాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి ఎంతో మంది మహనీయులు అసువులు బాసి వారి ప్రాణాలను త్యాగం చేసి, తెల్లవాడి తుపాకీ గుండుకు గుండెను ఎర్రగా చూపి కాల్చు అని ఎదురు వెళ్ళి ప్రాణాలు త్యాగం చేసి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినట్టే యావత్ ప్రపంచానికి పాప బంధకాలలో నుండి, సాతాను బంధకాలలో నుండి విముక్తి ప్రసాదించడానికి సృష్టికర్త అయిన దేవుడే మరణానికి ఎదురు వెళ్ళవలసి వచ్చింది. ఆ విధంగా మరణాన్ని ఆయన ఎదుర్కొని తన పిల్లలు ఈ పిల్లలందరి పాపములన్నిటిని కూడా ప్రభు తన మీద వహించుకొని పాపానికా వెలజల్లాల్సిందే, శిక్ష పడాల్సిందే, లేకపోతే ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ఏదో లంచం పెట్టేస్తాను వదిలేసేయంటే ధర్మశాస్త్రం ఒప్పుకోదు, శిక్ష పడాల్సిందే అంటది. శిక్ష ఖరారైంది. అయితే ఆ శిక్ష మన మీద పడకుండా మనందరి సృష్టికర్త అయిన మన తండ్రి, మన ప్రభు, మన యేసు తన మీద వేసుకొని పిల్లలు చేసినటువంటి తప్పుకు తండ్రి వెల చెల్లించినట్టుగా ఆయన తన శరీరమును మన కొరకు బలియాగముగా అర్పించి మనందరికీ కూడా పాపము దాని యొక్క ప్రభుత్వం నుండి స్వాతంత్ర్యతనిచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ స్వాతంత్ర్యం రావడానికి కొంతమంది బలియాగం అవసరమైంది. అలాగే మన ఆత్మలకు స్వాతంత్ర్యం రావడానికి కూడా మన అద్వితీయ ప్రభు యొక్క బలియాగం తప్పనిసరి అయింది. బలియాగము లేనిది స్వాతంత్ర్యం రాదేమో అన్నట్లు అయిపోయింది ఈ దేశం పరిస్థితి. అయితే ఆత్మ విషయంలో మాత్రం ఖచ్చితంగా బలియాగం జరగాల్సిందే, అది జరిగింది కూడా. ఆర్య ఋషులు అర్పించినటువంటి జంతు బలులన్నీ కూడా దేవుడు తానే వచ్చి మానవ జాతి కోసం చేసేటువంటి బలియాగానికి ముంగురుతులుగా ఆర్యులు బలియాగములు చేశారు. కొంతమంది మేధావులు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, మేధావులు కాదు, కొంతమంది మహామేధావులు, ఈ మేధావులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వేదం చదివిన ఏ ఒక్కడికైనా ఇట్లే తెలుస్తుంది, భారతదేశ చరిత్ర చదివిన ఏ ఒక్కరికైనా ఇట్లే తెలుస్తుంది. ఏమని అంటే, భారతదేశములో క్రీస్తు పూర్వం 2000 ఏండ్ల క్రితమే ఆర్య ఋషులు ఇండియాకు వచ్చినప్పటి నుంచి చాలా కాలం ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో బలియాగం జరుగుతూనే ఉంది. జంతు బలులు అర్పించారు, ఇప్పటికి కూడా అర్పిస్తూనే ఉన్నారు. అలా అర్పించేటువంటి బ్యాచ్లో వాడిని నేను కూడా ఒకడిని. అయితే సంవత్సరానికి ఒకసారి ఇక జంతువుల్ని అర్పించే అవసరం లేకుండా జీవితకాలానికి సరిపడే ఒకే ఒక్క బలియాగము జరిగిందని తెలిసి ఆ బలియాగమైన వ్యక్తిని ఈరోజు ఆశ్రయించి ధన్యుణ్ణయ్యా. ఆయన పేరు నజరేయుడగు యేసు. ఇది హైందవ సాహిత్యంలో కూడా చెప్పబడింది. ముస్లిమ్స్ కూడా నమ్మేటువంటి ఖురాన్ గ్రంథంలో కూడా బక్రీద్ అంటారు కదా. బక్రా ఈద్ అంటే, బక్రా అంటే బక్రీ అన్న బక్రా అన్న గొర్రె లేక గొర్రె అనుకోండి. గొర్రె పండుగ అంటే ఏం చేస్తారా? గొర్రె పండుగలో వాళ్ళు గొర్రెల్ని చక్కగా మేపు వదిలేస్తారా? వాటిని వధించి తీసుకుంటారు. వాళ్ళ పండగలో కూడా సూచన అది. ఎందుకంటే వాళ్ళు నమ్మే సిద్ధాంతం వేరులే. అబ్రహాము తన కుమారుడికి బదులుగా ఒక గొర్రెను వధించినటువంటి దాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఆ పండుగ చేస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అబ్రహాం స్టోరీలో ఇస్సాకుని బలి చేయమని దేవుడు చెప్పినప్పుడు ఇస్సాకుని అబ్రహాం బలి చేయడానికి పూనుకుంటే దేవుడు అంటాడు, ఇస్సాకుని బలి చేయొద్దు, నిన్ను పరీక్షించాను, గెలిచావు, బిడ్డను పక్కకు తీసే, అదిగో ఆ పొట్టేలుని బలిపీఠం మీద వధించమని ఆయన చెప్పినప్పుడు అది జరిగిద్ది. ఆ కార్యాన్ని తలపోసుకుంటూ సహోదరులు ఈ కార్యం చేస్తారు, ముస్లిం సోదరులు. బక్రీద్ అంటే ఇక్కడ ఒక మనిషికి ప్రతిగా
ఒక జంతువు వధింపబడింది, ఇస్సాకుకు ప్రతిగా పొట్టేలు. అర్థమైందా? అలాగే ఇక్కడ పాపిష్టులమైన మనకు ప్రతిగా దేవుని గొర్రె పిల్ల అయిన క్రీస్తు బలియాగం. స్పష్టంగా ఇదే అని వాళ్ళు అంగీకరించరు, కానీ అంగీకరించినా అంగీకరించకపోయినా అబ్రహాము చేసిన బలియాగంలో జరిగేటువంటి సూచన కనపడేది మాత్రం యేసే. అర్థమైందా? సరే, దాన్ని పక్కన పెడదాం. ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది. మానవ జాతి పాపబంధకాల్లోంచి స్వతంత్రులుగా విడుదల పొందాలంటే బలియాగం తప్పనిసరి అనేది ఒక్కటి మీకు అర్థమైతే నాకు అంతే చాలు, అంతవరకు. ఇక దీన్ని పొడిగించను, మళ్ళీ దీన్నే పొడిగిస్తే టైం తీసుకుంటుంది. నేను చెప్పాలనుకున్న విషయం వేరుగా ఉంది, కొంచెం మనసు పెట్టండి. ఈరోజు రకరకాల బంధకాలలో ఇంకా బందీలై ఉన్నటువంటి మానవ జాతి మొత్తం కూడా ఆ బంధకాలలో నుండి విడుదల పొందాలి, స్వతంత్రులు కావాల్సి ఉంది. దేశానికి స్వాతంత్ర్యం అయితే వచ్చింది, కానీ మనిషికి ఇంకా ఆత్మ సంబంధమైన విడుదల, మానసిక స్వాతంత్ర్యం కలుగలేదు. చాలామంది ఇంకా పాప బంధకాల్లో బందీలై ఉన్నారు. అందరి కోసం జరిగిన బలియాగం కూడా అందరికీ తెలియదు. కొందరికే తెలుసు, తెలిసిన వాళ్ళు రక్షించబడ్డారు. కొంతమందికి తెలిసిన మూర్ఖించి తిరస్కరించారు. కొంతమందికి తెలియక ఇంకా విముక్తి పొందలేదు, ఇంకా స్వాతంత్ర్యత పొందలేదు, ఇంకా బంధకాల్లోనే ఉన్నారు. అంతెందుకు, 2002 వరకు నేను కూడా, మరి 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, మరి నేను పుట్టింది మొదలుకొని 2002 వరకు కూడా స్వతంత్ర భారతదేశంలో వ్యక్తిగా ఉన్నప్పటికీ సాతాను యొక్క బంధకాలలో, పాప బంధకాల్లో బందీనై దాని నుండి విడుదల పొందలేక అల్లాడిపోయా, బంధింపబడిన గాడిద పిల్లలాగా. బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు, అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు, అంతలోనే దానికి విడుదల కలిగించావా, అంతలోనే దానికి విడుదల ప్రకటించావా. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ, విలువను ఇవ్వాలంటూ కోరుకొంటివయ్యా నీవు కరుణామయా, కోరుకొంటివయ్యా నీవు కరుణామయా. ఎవరు కోరని దేవునికి మహిమ. స్వతంత్ర భారతదేశంలోనే ఉన్నాను, కానీ వ్యసనాలలో, సమస్యలలో, పాపాలలో, శాపాలలో బందీనైపోయి బ్రతుకులో మనశ్శాంతి లేకుండా చచ్చినాక నరకానికి పోయే పరిస్థితుల్లో బ్రతికీడుస్తున్న నాకు 2002 మార్చి నెల చివరలో ప్రభు కృపచేత ఆయన దర్శనమును బట్టి నేను స్వతంత్రుడనైతిని. ఎప్పుడు స్వతంత్రుడనైతిని అంటే ఏప్రిల్ 17న స్వతంత్రుడనైతిని. ఆ 2002 ఏప్రిల్ 17 నేను బాప్తిస్మం పొందింది. అప్పుడు ఇక నేను పాప బంధకాల్లోంచి విమోచింపబడి ప్రభు గ్రంథంలో పేరు సంపాదించుకొని అప్పుడు నేను స్వతంత్రుడనయ్యాను. ఇక అప్పటి నుంచి పాపం యొక్క ప్రభుత్వం, సాతాను యొక్క ప్రభుత్వం నా మీద ఏలుబడి చెయ్యలేదు. ఎందుకంటే నాకై ప్రాణం పెట్టిన రక్షకుని నేను కనుగొన్నాను, అనునిత్యము ఆయన్ని ఆశ్రయిస్తున్నాను. ఆయన రక్తాన్ని విడదీయలేనిది మన బంధమే, విడదీయరాని అనుబంధమే, మమతానురాగాల మాధుర్యమే, ఆశ్రయమే,
నీ రక్తమే నా జీవిత ఆధారమే, అనుభవమే నీ ప్రేమే నాకెంతో ఆనందమే. విడదీయలేనిది మన బంధమే, విడదీయరాని అనుబంధమే, మమతానురాగాల మాధుర్యమే, ఆశ్రయమే నీ రక్తమే నా జీవిత ఆధారమే, అనుభవమే నీ ప్రేమే నాకెంతో ఆనందమే. దేవునికి మహిమ. మీరు కూడా స్వతంత్రులు అయ్యారా? ఎంతమంది అయ్యారో చేతులు ఎత్తండి, దించండి. ఇంకా నేను స్వతంత్రురాలను కాలేదన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంటే నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, పొందని వానికి శిక్ష విధింపబడును. పొందినవాడు రక్షణలోకి వెళ్ళాడు, పొందనోడు శిక్షలోనే ఉన్నాడు. ఇంకా పొందలేదన్నోళ్ళు చేతులు ఎత్తండి ఇప్పుడు. రైట్. పిల్లలు తప్ప పెద్దోళ్ళు అందరూ కూడా, పిల్లలు అంటే 10, 12, 15 ఏళ్ళు వచ్చినాయి కదా, అందరూ పొందినోళ్ళే. బా ఎంత ఆనందంగా ఉందో నాకు. అందరూ స్వతంత్రులే ఇక్కడ ఉన్నారు. స్తోత్రం. ఇప్పుడు పాయింట్కి వస్తా, జాగ్రత్తగా వినండి. ఇలా స్వతంత్రులైన వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, స్వతంత్రులైన వాళ్ళు అనేకులకు ఆ స్వాతంత్ర్యాన్ని ప్రకటించి అనేకుల్ని బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావాలి. ఇది మనకి దేవుడు అప్పచెప్పిన బాధ్యత. నేను బంధకాల్లోంచి బయటకు రావడానికి ఒక దైవజనుడిని నాకు అనుగ్రహించి ఆయన ద్వారా నన్ను బయటికి తెచ్చాడు, బాప్తిసం ఇచ్చుట ద్వారా. మరి కొంతమందిని వాడుకున్నాడు నాకు సువార్త అందించడానికి. ఒకరి ద్వారానేమో సువార్త అందింపజేశాడు, మరొకరి ద్వారానేమో బాప్తిస్ము ఇప్పించి మొత్తం మీద నన్ను బయటికి తీసుకొచ్చాడు. నేను బంధ విముక్తిని కావటానికి యేసు శిలువ యాగము, యేసు రక్తము మొదట అవసరమైతే, ఆ రక్తమును గూర్చి, ఆయన త్యాగాన్ని గూర్చి, ఆ యాగాన్ని గూర్చి నాకు చెప్పేదానికి ఒకడు కావాలి. ఆ వ్యక్తి చెప్పిన మాట విని నేను నా పాపాల్లో నుండి విడుదల పొందడానికి సిద్ధపడితే నాకు బాప్తిసం ఇచ్చేదానికి ఇంకొకడు కావాలి. ఈ ఇద్దరు మనుషులే అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి స్తోత్రం. ప్రాణం పెట్టాల్సిందేమో ప్రభు, ఆ ప్రాణం పెట్టి నాకు విమోచన ప్రకటించిన సంగతిని నాకు అందించి రక్షణలోకి నడిపించిన ఇద్దరు మనుషులే. వారిద్దరూ తమ తమ బాధ్యతలను సరిగా నెరవేర్చిన కారణం చేత నేను రక్షించబడ్డా. ఈరోజు చాలామంది సాతాను బంధకాల్లోంచి, పాప బంధకాల్లోంచి ప్రభు చేత విమోచన పొంది కూడా మరి నా రక్షణ విషయంలో ఇద్దరు వ్యక్తులు తమ బాధ్యత నెరవేర్చినట్లుగా ఈరోజు రక్షణ పొందినటువంటి వాళ్ళలో చాలామంది తమ తమ బాధ్యతలను న్యాయముగా నెరవేర్చని కారణము చేత ఇంకా చాలామంది బంధకాలలోనే ఉండి సాతాను బంధకాలలోనే నశించిపోయి నరకాగ్నికి పోతూనే ఉన్నారు ప్రతిరోజు. దీనికి ప్రభు కారణం కాదు. ప్రభు రక్తం చిందించాడు. ఇప్పుడు ఒకడు ఆ రక్తమును లోకమునకు ప్రకటింపజేయాల్సి ఉంది. సిద్ధపడిన ఆత్మను మరొకడు రక్షణలోనికి నడిపించాల్సి ఉంది. ఈ రెండు మనుషులే చేయాలి. మనమేమనుకుంటాం, ప్రభువా ఆ మనుషుల్ని రక్షించు, ఈ మనుషుల్ని రక్షించు, వాళ్ళను రక్షించు అని మనం దేవునికి ప్రార్థన చేసి చేతులు దులిపేస్తాం. అంతవరకు అయిపోయింది నా పని ప్రభువా, స్తోత్రం, హల్లెలూయా అని. చిన్నవాడికి యేసుప్రభు నమ్ముకొని చర్చికి వెళ్తాడు. పాపం క్రిస్మస్ రోజు కూడా వాడు చినిగిన బట్టలే వేసుకున్నాడంట. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది వాడిని పిలిచి ఎగతాళి చేసి, ఏమరా క్రమం తప్పకుండా చర్చికి వెళ్తావు, మాట్లాడే దేవుడవు నీవు అని ఏదో పాటలు కూడా పాడుతా తిరుగుతావు, ఏమిరా మరి నీ దేవుడు ఏమిరా, నీకు ఇంకా చినిగిపోయిన బట్టలే ఉంచాడు, నీకు కొత్త బట్టలు లేవేమిరా క్రిస్మస్ పండక్కి,
మాట్లాడే దేవుడు మరి ఎవరితోనన్నా మాట్లాడి ఇప్పించవచ్చు కదరా, కొత్త బట్టలు నీకు మరి ఎందుకనరా పాత బట్టలే చినిగిపోయినవి వేసుకొని పోతున్నావు అని ఎగతాళి చేశారంట. వాడు వెళతా ఆగి ఒక్క మాట నిలిపాడంట. ఏంటో తెలుసా? నా ప్రభు అన్యాయస్తుడు కాదు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, ఎవడు పట్టించుకోవట్లా అని వెళ్ళాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు నన్ను ప్రశ్నించారే మీరు, మీతో కూడా మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు పట్టించుకోవట్లా అంటే అర్థం ఏంటంటే, పట్టించుకుంటే నాకు బట్టలు ఇచ్చేవాళ్ళు ఎవడు ఆయన మాట వినిపించుకోవటం లేదు, ఆయనదేం తప్పు కాదని చెప్పిపోయాడు. ఆ చిన్నవాడు చెప్పింది ఎంత వాస్తవం. ప్రాణత్యాగం చేశాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సింపుల్గా. చర్చిలోకి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఆకలిగా ఉన్న వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టండి, ఆహారం లేదన్నయ్యా అని వచ్చిన వాళ్ళకి కాసిని రైస్ ఇచ్చి కొంచెం కూరకిచ్చి వాళ్ళకి సహాయపడండి అని నేను సమృద్ధిగా రైసుని, కూరకు సంబంధించినటువంటి వస్తువుల్ని, కొంత ధనాన్ని ఇక్కడ సమృద్ధిగా పెట్టాను. ఇక్కడ సన్నిధిలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. నేను చేయాల్సిన ఏర్పాట్లు చేసి నేను ఉండాల్సిన ప్రదేశంలోకి నేను వెళ్ళిపోయా. కానీ చర్చికి వచ్చినటువంటి వ్యక్తులకు కొంతమందికి ఆ సహాయం అందలా. ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టబడలా, ఇంట్లో కష్టంగా ఉందని వచ్చిన వానికి రైస్ ఇవ్వబడలా, సహాయం ఇవ్వబడలా. తప్పు నాదా లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళదా? చెప్పండి బాబు, అందరు చెప్పండి. తప్పు నాదా? అదేం కాదు, నేను సమకూర్చా, అన్నీ రెడీ చేసి పెట్టా. రైస్ ఏర్పాటు చేశా, కూరకు ఏర్పాటు చేశా, ధనం ఏర్పాటు చేశా, అన్నీ రెడీగా పెట్టాను. ప్లస్ ఎవరైనా వస్తే ఇవ్వండి అని అందరికీ చెప్పను కూడా చెప్పాను. ఉచితముగా ఇవ్వండి అని అందరికీ చెప్పాను. అందరూ ఉన్నారు, బతికే ఉన్నారు, బాగానే ఉన్నారు. కానీ ఆకలి కొన్నవాడికి మాత్రం ఆకలి తీరలా. తప్పెవరిది? ఆకలి కొన్నవాడిదా లేకపోతే నాదా? నో, మధ్యవర్తిగా ఉన్నవాడిదే తప్పు. ప్రాణత్యాగం చేసిన ప్రభు ఉన్నాడు. సాతాను బంధకాల్లో బందీలైపోయిన ఆత్మలు మూలుగుతున్నారు. ఈ త్యాగాన్ని గురించి వాళ్ళకు అందించి వాళ్ళని రక్షించడానికి మధ్యవర్తులంగా ఉన్న మనమే మన బాధ్యత సరిగా నెరవేర్చనందున ఇంకా చాలా మంది నశించిపోతానే ఉన్నారు. దీనికి నేరం ఎవరిదో తెలుసా? లెక్క ఎవరిని అడుగుతాడో తెలుసా? నిన్ను నన్నే. ప్రభుదేవన తప్పుందా? ప్రాణం దారపోశాడు, రోజు మొత్తుకుంటానే ఉన్నాడు మనతో. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు
ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. ప్రాణం పెట్టిన ప్రభు యజ్ఞం చేసి రెడీగా ఉంచాడు. ఈ వార్త వాళ్ళ చెవుల్లో వేయండర్రా అని మొత్తుకుంటున్నాడు. దానికి మనోళ్ళు ఏమంటున్నారంటే, నాకంత చదువు లేదని కొంతమంది, నేనంత తెలివైన వాడిని కాదు అని కొంతమంది, నాకు ఆ అనుకూలత లేదని కొంతమంది. వీళ్ళందరి గురించి ఆశపడ్డాడు ఆయన. ఆహా, నా బిడ్డ రక్షింపబడ్డాడు, నా బిడ్డ స్వతంత్రుడయ్యాడు, నా కుమార్తె స్వతంత్రురాలయ్యింది, వీళ్ళు బలపడి ఇంకా అనేకుల్ని స్వతంత్రులుగా చేస్తారని బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు తమ్ముడా నీ మీద. కానీ రకరకాల బంధకాలలో నీ అంతటా నువ్వే చిక్కుబడిపోయి వాటిని తెంచుకోలేక, దేవుని కొరకు పరిగెత్తలేక, ఈరోజు నీ నిర్లక్ష్యం వల్ల నీ ద్వారా పట్టబడాల్సిన ఆత్మలు ఎన్నో దేవుని చెంతకు రాకుండా నశించిపోతున్నాయి. దీనికి బాధ్యుడు నీవు కాదంటావా? దీనికి బాధ్యురాలివి నీవు కాదంటావా సోదరి? నీ కర్తవ్యాన్ని నువ్వు విస్మరించట్లేదా? స్వతంత్రుడవు, స్వతంత్రురాలివైన నీవు అనేకుల్ని స్వతంత్రులుగా చేయవలసి ఉండగా నీ అంతటా నీవే అనేక రకాల బంధకాల్లో బందీవై చివరికి ప్రభు కన్నీళ్లకు కారణమవుతున్నావు. సిద్ధపరిచిన ఆ జీవాహారం ప్రభు ఉన్నాడు, ఇది తీసుకెళ్ళి వాళ్ళకి అందించండి, ఈ చిన్న పని చెయ్యండి అని ప్రభు చెబితే దాన్ని నెరవేర్చని వాళ్ళు ఎంత పొరబడుతున్నారో కదా. ప్రార్థన చేసి వదిలేస్తున్నారు. ప్రభా వాళ్ళందరినీ రక్షించు ప్రభా, వాళ్ళందరినీ రక్షించు ప్రభా అని చెప్పి లేచి వెళ్ళిపోతున్నారు. ప్రభు నీతో మాట్లాడుతున్నది వినబడట్లా. నీకు ఏమంటున్నాడో తెలుసా? నువ్వేమంటున్నావు? ప్రభా నా దేశాన్ని రక్షించు, నా ప్రజల్ని రక్షించు, నా సమాజాన్ని, నా బంధువుల్ని, నా కుటుంబీకుల్ని, నా బజార్లో ఉన్న వాళ్ళని, నా వీధిలో ఉన్న వాళ్ళని, నా గ్రామంలో ఉన్న వాళ్ళని రక్షించయ్యా అని నువ్వు అడిగి ప్రార్థన చేస్తున్నావు కదా. ప్రార్థన చేసి యేసునామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్ అని లేచి వెళ్లకుండా అక్కడే నువ్వు కనిపెడితే ఒక మాట నీకు వినబడిద్ది. ఏంటో తెలుసా? మేము ఎవని పంపేదమో మా నిమిత్తము ఎవడు పోవును. నువ్వు అడిగావు నాయనా, బాగుంది ప్రభా ఈ ప్రజల్ని రక్షించని ఏడ్చావు నాయనా, బాగుంది. మరి ఎవరిని పంపేదిరా? ఇంతసేటు భారంగా అడిగిన నువ్వు సైతం ఏదో 2 ముక్కలు నాకు అప్పచెప్పేసి లేచి వెళ్ళిపోతున్నావు తప్ప, ఇదిగో ప్రభువా నేనున్నాను నన్ను పంపుము అని నువ్వు అనకపోతివి కదా. మేము ఎవరిని పంపేదము మా నిమిత్తము ఎవడు పోవు. నా పిల్లలు నశించిపోతున్నారయ్యా. ఎందుకో తెలుసా? పాపం చేత పట్టబడినందుకు కాదు, దానికి విరుగుడైన నా రక్తమును గూర్చి వారికి తెలియనందున నశించిపోతున్నారు. పాము కాటుకు గురైనందుకు కాదు మనుషులు చనిపోతుంది, పాము విషానికి విరుగుడైనటువంటి మందు దొరకక చనిపోతున్నారు అన్నది ఎంత నిజమో. పాపము చేత నశించిపోవటం కాదు ఆత్మ, పాపానికి విరుగుడుగా చిందింపబడిన నా పరిశుద్ధ రక్తమును గురించి వారికి తెలియకపోవటం వలననే అనేకులు నశించిపోతుంది. మరి నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించవా? ఒట్టిగా ప్రార్థన చేసి వదిలేస్తావా అని ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎవరో నీకు సువార్త చెబితే విని లైన్లోకి వచ్చావు, ఎవరో నీకు బాప్తీసం ఇస్తే ఒడ్డుకొచ్చావు. నువ్వు రక్షింపబట్టానికేమో ఇద్దరు వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సంపాదనలు, వాళ్ళ ఉద్యోగాలు త్యాగం చేసి నీ కోసం వచ్చి వాళ్ళు నిన్ను రక్షించాలా? నువ్వు మాత్రం రక్షణ పొంది నీ ఇల్లు, నీ సంసారం, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబం, నీ ఆనందం నువ్వు వెతుక్కుంటావా? ఇది న్యాయమా? అని ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ సమాధానం ఏంటో కొంచెం నాకు చెప్పు. పై పైన ఉండేవారలారా, దేవుడు స్పష్టంగా అర్థిస్తున్నా గుర్తుబట్టని ఆత్మీయ బదిరులారా, మేల్కోండి. నేను రక్షణలోకి రావడానికి
నన్ను ప్రభు దర్శించినాక యేసయ్య గురించి నాకేం తెలియకపోతే ఒక తల్లి దగ్గర నేను అడిగాను ప్రభు గురించి. ఆమె నాకు యేసయ్య మాటలు చెప్తుంటే ఆమె పనులన్నీ ఆగిపోయినాయి, అన్నీ పక్కన పెట్టి, ఆమె భర్తకు మారు మనసు లేదు, ఇద్దరు పెద్ద వయసు వాళ్ళే, ఆయన భయంకరంగా దూషిస్తున్న ఆ తిట్లన్నిటినీ పడుతూనే ఒక పక్కన నాకు ప్రభువుని గురించి చెప్పి కన్న తల్లిలాగా నాకు యేసయ్యని గురించి అనేక సంగతులు అవగాహన కల్పించి నన్ను తన వెంట సన్నిధికి నడిపించిన తల్లి, ఆమె నా బ్రతుకాలం మర్చిపోను. చాలా దూషణ పొందింది. నా తల్లిదండ్రులు కూడా ఆమెను దూషించారు. మా అబ్బాయిని మీరే మతం మార్చారు, మా అబ్బాయిని చెడగొట్టారని మా వాళ్ళు తిట్టిపోశారు. ఆయన ఆ తిట్లు సహించి, తన కుటుంబంలోని తిట్లు సహించి, తన పనులు ఆపేసుకొని నా ఆత్మరక్షణ కోసం ఒక తల్లి కష్టపడింది. ఆమెకు అంత అవసరం ఏందంటావు? ఈరోజు చాలామంది పై పైన ఉన్నట్టు ఆమె కూడా ఏదో నేను మాత్రం బాప్తీసం పొందే చాలు, ఇంకెవడెట్ట సస్తే నాకెందుకని ప్రార్థన మాత్రం 4 ముక్కలు చేసేసి, ప్రభువా ఆత్మని రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా 4 ముక్కలు చేసేసి వెళ్ళిపోతే అయిపోనుగా. నా కోసం ఇంత తిట్లు తినాల్సిన అవసరం ఏమిటి చెప్పండి? భారం. ఒకరి ప్రయాసతో నేను రక్షించబడ్డాను, నా ప్రయాసతో అనేకుల్ని బంధ విముక్తుల్ని చేయాలి. సంతకం పెట్టమ్మని ఆమెకు పెన్నిస్తే సంతకం రాదు, ఏలుముద్ర వేస్తాను బాబు అంటది, చదువు లేదు. షాలేము రాజు అనేవాడికి మొదట దేవుని పాఠాలు నేర్పిన వ్యక్తికి అక్షర జ్ఞానం లేదో. కొంతమంది అంటారు నాకు చదువు లేదు కన్నయ్యా. మరి ఆమె కూడా చదువు లేదని నాతో మాట్లాడటం మానేస్తే? ఆమె నాకు చెప్పింది, ఒక్క దినం నేను చర్చికి వెళ్ళకుండా పడక కుర్చీలో పండుకొని నిద్రపోతే చర్చికి వెళ్ళొచ్చి, ఏమైనా నువ్వు రాలేదు అంది. తలక పోసుకున్నా కదా, నిద్రపోయాను చిన్నమ్మ అన్నాను. ఎంత తప్పు చేశావో తెలుసా? 1000 దినాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు అంది. చెప్పింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్క ఆదివారం కూడా నేను సహవాసాన్ని వదిలిపెట్టలేదు. అక్షర జ్ఞానం లేదు, కానీ దేవుని వాక్యం వింటా ఉంది కనుక కొన్ని మాటలు అలాగ మనసులో పెట్టుకుంది. నాకు చదువు లేని ఒక వ్యక్తి ప్రభువు ఇచ్చిన పాఠం నేర్పింది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. అన్ని వంకలు దేవులాడుకుంటారు కొంతమంది, సాకులు చెప్తారు. ఆత్మలకు కొంచెం దర్శించి అవకాశాలు వినియోగించుకొని ఇతరులకు ప్రభువుని పరిచయం చేయండి. 100 మందికి పరిచయం చేస్తే కనీసం 10 మంది కాపాడబడ్డా ఎంత సంతోషపడతాడో కదా. నా బిడ్డను నేను స్వాతంత్ర్యంలోకి నడిపించినందుకు నా బిడ్డ అనేక మందిని స్వతంత్రులను చేసింది అని ఎంత ఆనందపడతాడో కదా. వినటానికి బాగానే వింటారు, కానీ చెయ్యరు. ప్రార్థన ఒక్కటే చేసి ఊరుకుంటారు. ప్రార్థన చేయాలి, అది కూడా నేనే చెప్పాను, మొరపెట్టమని. అవకాశం లేనివాళ్ళు 4 గోడల మధ్య బందీగా ఉన్నోళ్ళు చేయగలిగింది అదే. కానీ కొంతమందికి స్వేచ్ఛ ఇవ్వబడింది. కానీ ఇవ్వబడిన ఈ స్వేచ్ఛను ఉపయోగించుకొని చక్కగా 4 ఆత్మల్ని స్వతంత్రులను చేయొచ్చు, అని చెయ్యరు. ఎవరికి వాళ్ళు వేసుకోండి ప్రశ్న. ఈ ఒక్క మాట మీ మనసులోకి ఎక్కితే నాకు అంతే చాలు. ఈవేళ నేను రక్షింపబడటానికి 2 త్యాగం అవసరమైంది. ఒకరు నాకు సువార్త చెప్పిన వారు, ఒకరు నాకు బాప్తిస్మం ఇచ్చి నన్ను ప్రభువులోకి నడిపించినటువంటి వ్యక్తి. అతనికేం కర్మ, ఆయనకేం సేవ చేయాలని, ఆయన కూడా రక్షణ బాప్తిస్మం పొంది కాస్త కూస్తో చదువుకున్నాడు. ఆ చదువుకున్న దాన్ని బట్టి ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకొని చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ తిప్పలు పడి ఏదో హాయిగా జీవించేది ఉండే. కానీ 17 సంవత్సరాల ప్రాయంలో రక్తం కక్కుకునే జబ్బుతో చచ్చే స్థితిలో ఉన్న నన్ను అద్భుతంగా విడిపించిన నా ప్రభువుకి నా జీవితం అంకితం అనుకొని బ్రతుకును అంకితం చేసుకొని తన జీవితకాలం అలాగూ బ్రతికేసి ఎన్నో ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించి ఈ పిడికిలితో అన్నం తినే ఓపిక నాకు ఉన్నంత వరకు నా ప్రభువుని గురించి చెప్పుట నేను మానను అని తీర్మానం ప్రకటించి రాత్రి పగలు తేడా లేకుండా ప్రయాసపడి కష్టపడి వేల ఆత్మలను ప్రభువులోనికి నడిపించి అందులో పట్టబడ్డ వాళ్ళలో నేను ఒకడిని.
ఈరోజు కొంతమంది సాకులు చెప్పినట్టు అతను కూడా సాకు చెప్పి ఏదో సర్దుకుంటే నా రక్షణ ఎక్కడా? నేను కూడా అదే సాకు చెప్పి సర్దుకుంటే మీ రక్షణ ఎక్కడా? చాలామంది లైవ్లో వింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. మొత్తం మైండ్ దగ్గర పెట్టుకొని విని స్వతంత్రురాలువైన నీవు ఇతరులను స్వతంత్రులుగా చేయాలని నీవు ఎరుగవా? పైన ఉంటావా? బాధ్యత లేకుండా, అవకాశం ఉండి కూడా, స్వేచ్ఛ ఉండి కూడా నిన్ను బయటికి తీసుకొని రావటానికి కొంతమంది వాళ్ళ త్యాగాలు, వాళ్ళ పనులు మానుకోవాలి, వాళ్ళ ప్రయాసతో నువ్వేం బయటపడతావా? ఇతరులు బయటికి రావటానికి నువ్వేం ప్రయాసపడవా? ఇది న్యాయమేనా? న్యాయం కాదు. ఆత్మల్ని రక్షించే శక్తి కలిగిన యేసు రక్తము కార్చబడి ఉంది. ప్రభువు చేసిన యాగం అందుబాటులో ఉంది. కేవలం ఆ వార్తను అందించుట, వారి కొరకు ప్రార్థించుట, దైవిక ప్రేమను వారికి చూపుట. ఎన్ని గుండెల్లో ఉందండి ఆత్మల భారం? ఎంతమంది హృదయాల్లో ఉంది నశించిపోతున్న ఆత్మల భారం? ఎన్ని హృదయాల్లో ఉంది ఆత్మల కొరకైన వేదన, ఆకలి? చదువు లేదు, నాకు చదువు లేదని చెప్తారు. ఆ ఫోటో వేరా, నా సెల్ ఫోన్లో ఫోటో ఉంది, ఇద్దరు భార్యాభర్తలదే. త్వరగా, నాకు చదువు లేదు, నా జ్ఞానం లేదు, నాకు అవకాశం లేదు, నాకు ఉద్యోగం నాకు కుదరదు. బాబు, మనసుంటే మార్గాలు దేవుడు చూపిస్తాడు. మనసుంటే దేవుడు మార్గాలు చూపిస్తాడు బాబు, హృదయంలో ఆకలి ఉంటే. కొంతమంది తాము చెయ్యరు, చేసేవారిని కనీసం ఎంకరేజ్ కూడా చెయ్యరు. ఏందో ఆదివారం చర్చికి వెళ్దాం, ఏదో ఉన్నదాన్ని చందా, ఏదో చిల్లరేసేద్దాం, 4 మొక్కలు ఇందాం. ఆ వినేది కూడా ప్రాప్తంగా వినటం కాదు, అంత టైంపాస్ వ్యవహారం అయిపోయింది. 6 నిమిషాలు, 7 నిమిషాలు, 3 నిమిషాలు ముష్టి అయిపోయింది. గట్టిగా 1.5 గంట మెసేజ్ వినేవాడు తక్కువ ఈ రోజుల్లో. ఆ ఆకలేది వాక్యపు ఆకలి, వాక్యపు దాహం, వాక్యపు తపన నేర్చుకోవాలి, గ్రహింపు పొందాలి, అడిగిన వాడికి సమాధానం చెప్పాలి, పోరాడాలి ఆత్మల కోసం. నేనేమైపోయినా పర్వాలా, నన్ను బయటికి తీసుకొచ్చిన ప్రభు చిత్తం చేయడానికి నా జీవితాన్ని అంకితం చేసి కష్టపడాలి అనే కసి, పట్టుదల, తపన ఎంతమందికి? ఈ ఒక్క మాట మీ మనసులోకి తీసుకోండి. ఈరోజు మీరు ఎంతమంది స్వతంత్రులనుగా చేశారు? ఎంతమందిని సాతాను బంధకాల్లోంచి, పాపిష్టి బంధకాల్లోంచి బయటికి తీసుకొచ్చారో ఒక్క మాట చెప్పండి. హల్లెలూయా. రక్షణ పొందిన ప్రతి ఆత్మ విషయమై యేసయ్యకి ఆశ ఉంటుంది. ఆ ఆశలన్నీ నిరాశలే. నీ హృదయంలో భారం ఉంటే యేసయ్య నిన్ను తీసుకెళ్తాడు. నరసరావుపేటలో నాకు తెలిసిన ఒక తల్లి ఉంది. ఆమె పాపం కళ్ళు సరిగా కనపడవు, పెద్ద వయసు ఆవిడే. మరియమ్మ అని మంచి మనిషి పాపం. ఆమె మోకాళ్ళుని ప్రార్థన చేస్తుందట. నేను బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి తిరిగి నలుగురికి సువార్త చెప్పే అవకాశం నాకు లేదయ్యా, కళ్ళు సరిగా కనపడట్లేదు. కానీ నన్ను స్వాతంత్రురాలిని చేశావు, సాతాను బంధకాల్లోంచి బయటికి తెచ్చావు. అనేకుల్ని నేను కూడా బంధకాల్లోంచి బయటికి తేవాలన్న ఆశ ఉంది, కానీ నేను వెళ్ళలేను, తిరగలేను, చెయ్యలేను. కానీ నా జీవితాన్ని ఇలాగే వదిలేస్తావా ప్రభువా? నేను ఒక్క ప్రార్థన చేస్తా, యేసయ్యా నేను వెళ్ళి తిరగలేను, నా వయసు పెద్ద వయసు వచ్చింది, అలాగని నాకు ఆత్మలు రక్షించాలన్న ఆశ ఉంది, కాబట్టి నాకు నువ్వు ఒక్క సాయం చేయ్యా అని ప్రభువుని అడిగిందంట. రిక్వెస్ట్ ఏంటో తెలుసా? నేను వెళ్ళలేను, పెద్దదాన్ని, కళ్ళు పనిచేయటం లేదు, కాళ్ళు పనిచేయటం లేదు, కనుక ఆత్మలను నువ్వే నా దగ్గరకు పంపించు ప్రభువా, నీ గురించి చెప్పి రక్షిస్తానయ్యా అని ప్రార్థన చేసిందంట. మనసుంటే మార్గాలు ఉంటాయి బాబు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనసుంటే మార్గాలు ఉంటాయి. ఏం చేశాడో తెలుసా? దేవుడు తడవకు ఒక ఆత్మ నా దగ్గరికి పంపిస్తా ఉన్నాడు. దేవుని ప్రేమ చూపించి ఆ బిడ్డల కోసం ప్రార్థన చేసి వాళ్లకు సువార్త చెప్పి అలా కొంతమంది ఆత్మలు రక్షిస్తే, ఆ రక్షింపబడ్డ ఆత్మలో ఒకడు దైవజనుడై సేవ చేస్తున్నాడు ఇప్పుడు. హలో, వింటున్నారా? పెద్ద వయసు ఆమె, గుండెల్లో భారం ఉంది, ఆత్మలను రక్షించాలన్న తపన ఉంది, పట్టుదల ఉంది, కానీ సత్తా లేదు.
కాళ్ళు పనిచేయటల్లా. పాపం అడుగు తీసి అడుగులాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ప్రభు పాదాలు పట్టుకొని, నాకు తెలియదు, నేను తిరగలేను, నా దగ్గరికి ఆత్మను పంపించని ఆమె ప్రార్థన చేస్తే తడవకొక ఆత్మ ఆమె దగ్గరికి దేవుడు పంపిస్తే ఆమె వారితో మాట్లాడి, ప్రేమ చూపి, ప్రార్థన చేసి, సువార్త చెప్పి ఆత్మలను రక్షించింది. ఇప్పటికి కూడా సజీవురాలే దేవుడి కృపను బట్టి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హృదయంలో ఆశ ఉండాలి నాయన. కర్తవ్యం ఏంటో తెలుసుకొని ఉండాలి నాయన. ఏం చేస్తే ఆయన సంతోషపడతాడో, మన నుంచి ఏది ఆశించి ఎదురు చూస్తున్నాడో అర్థం కావాలి నాయన. నీ ఇల్లు, నీ సంసారం, నీ కుటుంబం, నీ బాగోగులు చూసుకుని నువ్వు మురిసిపోతుంటే ఆయన కూడా మురిసిపోతాడు అనుకుంటున్నావా బాబు, అమ్మా? కాదమ్మా. అనేక కుటుంబాలు నీవు చక్కదిద్దుతున్నప్పుడు, అనేక మందిని స్వతంత్రులను గావిస్తున్నప్పుడు అది చూసి మురిసిపోతాడమ్మా. నా బిడ్డ, అదిగో నా బిడ్డ, అదిగో నా కుమారుడు అని దాన్ని బట్టి మురిసిపోతాడు, దాన్ని బట్టి సంతోషిస్తాడు. వీడిని రక్షించినందుకు వృధా కాలేదు, వీడు చాలా మందిని రక్షణలోకి నడిపించాడు నా బిడ్డ. నువ్వు ఒక్క ఆత్మ కోసం కష్టపడ్డా కూడా దేవుడు గుర్తిస్తాడు. అబ్బా, నా బిడ్డకి భారం ఉందయ్యా. దూతలతో మాట్లాడతాడు ఆయన. నా కుమారుడు చూడు ఎంత తపనో చూడు. ఆ ఆత్మని సైతాను బంధకాల్లోంచి బయటికి తేవటానికి ఎంత తపన. ఆ పెద్ద ఆయన మీరు చూడండి, చాలాసార్లు చూపించారు. పద్దాకల మళ్ళీ అదే ఫోటో, ఈ ఒక్కడే ఉన్నాడేమో అనుకుంటారా, నేను చెప్పిన ఆ ఫోటో తీసిరంటారా. చాలామంది ఉన్నారు. ప్రభు చిత్తం అయితే ఆత్మల కోసం అనే శీర్షిక ఒకటి కొత్తది మొదలు పెట్టబోతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనా విజయాల్లాగా ఆత్మల కోసం అనే శీర్షిక. అందులో దేవుని చిత్తం అయితే దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు ఎవరెవరు ఎన్ని ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించారో అవన్నీ చూపిస్తా. భక్తులు ఎవరెవరు ఎంతెంత త్యాగాలు చేశారో ఆత్మల కోసం అవన్నీ చూపిస్తా. కనీసం అవి చూసన్నా రేపబడతారని ఒక ఆశ. దేవునికి స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. యేసయ్యని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు మీలో, కొంతమంది మీలో ఉన్నారు. బోల్డ్ అంత ఆశపడ్డాడు మీ విషయంలో, చిన్న బుచ్చుకునేటట్టు చేశారు. బోల్డ్ అంత నమ్మాడు నువ్వు ఆయన పని చేస్తావని, ఆయన కొరకు తెగిస్తావని, విశ్వాసంతో అడుగు ముందుకేస్తావని, ఆయన చిత్తం చేయటానికి నువ్వు ఆరాట పడుతున్నావని, ఆత్మల భారం నీలో ఉందని చూసి మురిసిపోయి ఆశపడితే కొద్ది కాలం అలా కొనసాగి మళ్ళా వెనక్కి తిరిగి మళ్ళీ ఇప్పుడు లోకార్జన కోసం మళ్ళీపోయిన నిన్ను చూసి, అబ్బా మోసం చేశావు కదరా నన్ను, మోసం చేశావు కదా తల్లి నన్ను అని బాధపడుతున్నాడు. నీ కర్తవ్యం ఏంటో దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. నీవు అనేకులను స్వతంత్రులనుగా విడిపించవలసి ఉన్నది. నీ హృదయంలో ఆశ ఉంటే ఏ పరిస్థితులైనా సరే నీకు కల్పించి వాడుకొని వాటి ద్వారా అనేకుల్ని విడిపిస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు బైబిల్లోంచి చూపిస్తా. ఆ ఫోటో వచ్చేలోపు నా సెల్ ఫోన్లో ఉంటుంది బాబు. స్తోత్రం చెప్దామా ఒకసారి? పౌలుకి ఆత్మల భారం ఉందా లేదా? వాళ్ళు ఉన్న అదిగదిగదిగదిగదిగో ఆ ఫోటో వేశారు. వాళ్ళిద్దరిని చూడండి, భార్యాభర్త, పెద్ద వయసు వాళ్ళు. ఒక 7 ఏళ్ల క్రితం ఆ తల్లి రక్షణలోకి వచ్చింది. అంతకుముందు మరికొంతకాలం క్రితం ఆయన రక్షణలోకి వచ్చాడు. భార్యాభర్త ఇద్దరు కరెక్ట్గా లైన్లోకి వచ్చింది. ఒక 7 years 7 సంవత్సరాలు. వాళ్ళిద్దరిని చూసారా? చూడండి, రక్షణలోనికి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు 57 ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించారు వాళ్ళు. 57 ఆత్మల్ని, 57 ఆత్మల్ని, ముసలివాళ్ళు. మళ్ళీ వాళ్ళు చాకిరి చేయని వాళ్ళు కాదు, పొలం వేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు, బండ చాకిరి చేసుకుంటారు ముసలివాళ్ళు ఇద్దరు, పెద్ద వయసు వాళ్ళు. మళ్ళా ఆమె సన్నిధిలో ఎక్కడ వంట దగ్గర ఎక్కడ పరిచారకురాలు, ఎక్కడ తల్లి పరిచర్య చేసేది. పరిచారకులు ఎవరు లేరా? ఫోటో కనపడుతుంది ఆమెది. వంట దగ్గర పరిచర్య చేస్తుంది ఆమె.
ఎక్కడ? అది వంట దగ్గర పరిచర్య. ఆదివారం ఏమో సన్నిధిలో భోజనాలు సిద్ధపరిచే దగ్గర పరిచారకురాలుగా ఆమె ఉంటుంది. మళ్ళా వ్యవసాయం కష్టపడి చాకిరీ చేసుకుంటారు ఈ భార్యాభర్తలు. గ్యాపుల్లో ఖాళీని పోగొట్టుకోకుండా గ్యాపులన్నీ వినియోగించుకొని వెళ్ళి తమకు పరిచయస్తులందరికీ కూడా ప్రభువు ఇచ్చేటువంటి స్వాతంత్ర్యతను ప్రకటించి 57 ఆత్మల్ని బంధ విముక్తుల్ని గావించారు. మొన్న నేను అడిగా, మరి రక్షణలో నడిపించిన వాళ్ళు ఉన్నారా, ఊడిపోయారా అని. అమ్మా, వాళ్ళని మళ్ళా దర్శిస్తానయ్యా, వాళ్ళ కోసం రోజు ప్రార్థన చేస్తాం మేము అని చెప్తున్నారు వాళ్ళు. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్న యేసయ్య మాట ఎంత నిజం. వాళ్ళు ఎంత వయస్సు వాళ్ళది చూడండి. ఏమండి, బలహీనుడైన ఒక బ్రదరు కరపత్రాలు పంచేది ఉంది, వీడియో చూడండి. ఆయన ఒక్కసారి చూడండి. మనల్ని కాటాలో పెడితే ఒక్కొక్కడు 70-80 కేజీలకు తక్కువ తూగం. తక్కెట్లో పెడితే కాటాలో ఎక్కిస్తే 70-80 కేజీలు, కొంతమంది అయితే 100 కేజీలు కూడా తూగుతారు. పెంచి పడేశారు ఉన్న కాడికి. ప్రభుకు స్తోత్రం. కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, నోరు బాగుంది, కళ్ళు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ అనేకుల్ని స్వతంత్రులను నేను గావించాలన్న బాధ్యత విస్మరించారు. ఒక బలహీనుడైన వ్యక్తిని మీకు గతంలో చూపించాను నేను. ఆయనకి మనలాగా అవయవ సౌకర్యం లేదు, అవయవ సౌష్ఠవం లేదు. రోడ్డు మీద బిచ్చగాళ్లాగా తిరుగుతూ ఆత్మలకు బ్రతిములాడి కరపత్రాలు అందిస్తూ దేవుని పని చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ భారం చూసి, వాళ్ళ ఆసక్తి చూసి, అబ్బా వీళ్ళు బలహీనులైన కర్తవ్యాన్ని గుర్తుపెట్టిన వాళ్ళు నాకు చాలా ఘనమైన వాళ్ళు, నా దృష్టిలో చాలా విలువైన వాళ్ళు. ఒక వ్యక్తి రక్షణలోనికి వచ్చి 4-5 ఏళ్ళు అయిన తర్వాత, అప్పటిదాకా పిల్లల లెక్కలో వేస్తా, సరిగా తెలియలేదులే అని, 4-5 ఏళ్ళు దాటిన తర్వాత ఆ వ్యక్తి నుండి దేవుని కొరకు ఏ పరిచర్య జరగకపోతే ఇక ఇబ్బంది పడతా ఉంటాను నేను. చెట్టు నాటబడింది కానీ పనికిమాలిన చెట్టు అని తిట్టుకుంటా. చెట్టు అయితే నాటబడింది కానీ ఇది పనికిమాలిన చెట్టు, కాయలు గాయని చెట్టు, నిష్ఫలమైన చెట్టు అని తిట్టుకుంటా. దీనికి రోజు నీరు పోస్తున్నాను, ఎరువేస్తున్నాను, దీనికి చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాను, కమ్మని ఆత్మీయ మేత పెడుతున్నాను, తింటుంది, పర్సనాలిటీ డెవలప్ చేస్తుంది, కానీ ఒక్క ఫలము లేదా. ప్రభు బాధపడతాడు. ఒక ఆత్మీయ నాయకునిగా, ఒక సంఘ కాపరిగా నేను కూడా అంతే ఫీల్ అవుతా. అడుగుతా, ఏమన్నా ఒక ఆత్మలన్నా సంపాదించావా, ఏదన్నా 4 ఆత్మలన్నా పట్టుకున్నావా, స్వాతంత్ర్యం చేశావా, నరకం నుండి కాపాడావా, ఎవరి కోసమన్నా కష్టపడ్డావా, ప్రభు పని ఏమన్నా చేశావా అని అడిగితే అన్నా నేను చేశాను అని చెప్పాలి. అప్పుడు ఆనందం నాకు, గంతులేస్తా ఎగిరి. బయటికి కనపడిన కానీ లోపల అది జరగలేదనుకో నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు నా లెక్కలో పనికిమాలిన చెట్టు అన్నమాట. అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షవనమందు, అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షవనమందు, పూతలేదే పిందెరాదే, ఆకులతో పచ్చగా నుండే, అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షవనమందు, పూతలేదే పిందెరాదే, ఆకులతో పచ్చగా నుండే, అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షవనమందు. ఈరోజు చాలా ఉన్నాయి అంజూరపు చెట్లు, ఆకులు గల అంజూరపు చెట్లు, కాయలేని అంజూరపు చెట్లు. కొంపదీసి నువ్వా ఏంది? ఏమో చూసుకో, నువ్వు ఉన్నావేమో ఆ చెట్లలో చెట్టుగా. ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పేది? నిజంగా అర్థమైతే చేయొచ్చు, అర్థం కాకపోతే చేయొద్దు. అర్థమైందా? చేయొచ్చారు కదా, ఏం అర్థమైంది?
అదే నువ్వు చెప్పింది అర్థమైందిలే అన్నయ్య అంటారా? నేనేం చెప్పాను? అదిగో చూడండి, ఆ వీడియో చూడండి. అదిగో బిచ్చగాడు అనుకొని చిల్లర అయిపోతున్నాడు. డబ్బులు తీసుకోలే, వద్దు బాబు. కరపత్రం తీసుకొని, నా యేసయ్య మాట విను తమ్ముడా, స్వతంత్రుడు అవుతావని, ఆత్మలను పాపంలో నుంచి బ్రతికించడానికి బయటికి తీసుకొని రావడానికి అవిటి వాడైన సోదరుడు రోడ్డు మీద భిక్షగాడిలాగా బ్రతిమలాడుకుని కరపత్రాలు చేతిలో పట్టుకుని చూడండి. ఒక్కొక్కడు అంటాడు, మతోన్మాది ఏందిరా తీసావు. ఒక్కొక్కడు అంటాడు, మతోన్మాది ఏదో మాకు ఏదో బెనిఫిట్ అంట, ఏదో మతం మారిస్తే ఏదో వచ్చిద్దంట. అతనికి ఏం వచ్చిద్ది? మతం మార్చడానికి ఏదో మత్తు మందు పోస్తున్నామంట, ఏదేదో మాట్లాడుతున్నారు పనికి మాలిన మాటలు. ఆ ప్రయాస ఎందుకు చెప్పనా? ఒకటే రీజన్, నేను అందించే ఈ కరపత్రం 100 మందికి అందిస్తే అందులో ఒక్కడు చదివితే, ఆ ఒక్కడు నా ప్రభువుని అంగీకరిస్తే, ఆ ఒక్కడైనా నరకాగ్ని నుంచి కాపాడబడతాడన్న ఒకే ఒక ఆశ. ఈరోజు మన కాళ్ళు చేతులు అలా ఉన్నాయా బాబు? అలా ఉన్నాయా మన కాళ్ళు చేతులు? తన ఆకలి చూసుకోవాలా, తన నిద్ర చూసుకోవాలా, తన శరీర స్థితిగతులు చూసుకోవాలా. బిచ్చగాడి కంటే హీనంగా బ్రతిమలాడి బాబు తీసుకో బాబు, చదువుకో బాబు, యేసయ్య మాట చూడు బాబు, ఆయన నీ హృదయంలో చేర్చుకో బాబు, ధన్యుడు అవుతావు బాబు. ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాల్సిన రోజు. చూడండి, ఆ వీడియో చూడండి, ఇందాక చూపించిన ఫొటోస్ చూడండి. దగ్గరగా 60 ఏళ్ల పై చిలుకున్న వయసు కలిగినటువంటి వాళ్ళు, 60 సంవత్సరాల ప్రాయం కలిగిన వాళ్ళు 57 ఆత్మల కొరకు ప్రయాసపడి మళ్ళా వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటూ జీవిస్తూ అన్ని జీవితాలు ఉన్న నరకాగ్ని నుండి కాపాడి స్వతంత్రులను చేస్తే, చిన్న వయసు కలిగిన వాళ్ళు, అవయవ సౌష్ఠవం కలిగిన వాళ్ళు, కాటాలో పెడితే 70-80 తూగేవాళ్ళు, ఏ కాలు వంకర లేదు, చెయ్యి వంకర లేదు. యేసయ్యనేమో సబ్బు రుద్దినట్టు రుద్దుతున్నారు వాడుకోవటానికి. యేసయ్య ఏదన్నా వాడుకుందామంటే ఆయనకు అందట్లా. కొన్ని సబ్బులు ఉన్నాయి, జారిపోయే సబ్బుల్లాగా జారిపోతున్నారు అన్నమాట. కన్నీళ్లతో చెప్పాలి, గుండెలు బాదుకొని చెప్పాలి అందరికీ కూడా ఈ మాటలు. ఈరోజు నీ హృదయం ద్రవించట్లేదా? నీ కఠిన పాషాణం లాంటి హృదయం ఉందా? లేకపోతే మెత్తని హృదయం ఉందా? నీకు దుఃఖం కలగట్లేదా? నీకు ఏడుపు రావట్లేదా? సిగ్గు అనిపించట్లేదా? దేవుడు నీతో మాట్లాడినట్టు నీకు అనిపించట్లేదా? దేవుడు నిన్ను ప్రశ్నించట్లేదా? ఆ అవిటివాడిని చూపించి మరి నీ సంగతి ఏమిటని అడుగుతున్నాడో. ఏ సాకులు చెప్తున్నావు, ఏ వంకలు చెప్తున్నావు, ఏ విషయాలు చెప్పి తప్పించుకొని పోతున్నావు? దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం కష్టపడుతున్నావు? వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు.
నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ప్రయాసపడితే, దేవుని చిత్తం నెరవేర్చడానికి కష్టపడితే దేవుడు అన్యాయస్తుడా? మతోన్మాదుల్ని కూడా నేను అడుగుతున్నాను, ఉన్మాదంతో నిండిపోయిన వ్యక్తుల్ని. ఒకవేళ అవన్నీ పంచి ఏ డబ్బులు బావుకొని ఏ సుఖపడదామనుకున్నా మనిషి కష్టపడుతున్నాడండి. వికలాంగ పింఛను కొంత రాదా? అలాంటి వాళ్ళకి ఎన్నో ఆశ్రమాలు లేవా? చక్కగా ఏదో ఆశ్రమంలో హాయిగా 3 పూట్ల తింటూ వికలాంగ పింఛన్లో వచ్చే డబ్బులు హాయిగా ఖర్చు పెట్టుకుంటూ తినుతూ త్రాగుతూ సంతోషంగా సుఖించవచ్చు కదా. ఈరోజు ఎంత అవకాశాలు ఉన్నాయి కదా సోదరా, లేవా? వికలాంగ పింఛన్ ఎంత? 3,000 పైన ఉందా అనుకుందాం, ఒక 3,000 అనుకుందాం, 3,000 అనుకుందాం. వికలాంగులకు ఆశ్రమాలు లేవా? ఆ స్థితిలో ఉన్న వాళ్ళని చక్కగా ఆదరిస్తారా లేదా? చక్కగా చేర్చుకొని ఆదరిస్తారు. వాళ్ళే 3 పూట్ల ఆహారం పెడతారు. చక్కగా అందులో ఉండి 3 పూట్ల ఆహారం తీసుకోవచ్చు. చక్కగా పెన్షన్ ఏదైతే వస్తుందో, పెన్షన్, వికలాంగ పెన్షన్ ఏదైతే వస్తుందో చక్కగా దాన్ని తీసుకొని హాయిగా కోరుకొని అనేది తిని ప్రశాంతంగా బ్రతకొచ్చు. కానీ ఎందుకు ఆ మనిషి అంతసేటు బ్రతిమలాడి ప్రయాసపడుతున్నాడు అంటే తన ఆకలి తీర్చుకోవడానికి కాదు. నా ఆత్మను ప్రభు రక్షణలోకి నడిపించాడు. రక్షణ లేక అనేక మంది నశించిపోతున్నారు. నా ఈ ప్రయాస ఫలించి ఒక్క ఆత్మ రక్షింపబడ్డా దాన్ని బట్టి నా యేసు సంతోషపడతాడు. ఉపయోగించుకునే అవతలి వాళ్ళకి ప్రభువుని పరిచయం చేసే విషయంలో మన బాధ్యత మనం సరిగా నెరవేర్చాలి. కానీ చాలామంది ఏ పొద్దు దేవుని దగ్గరకు వచ్చి నాకు ఈ సమస్యలు, నాకు ఈ అప్పులు, నాకు ఈ బాధలు, నాకు ఈ నొప్పులు, నాకు ఈ రోగం, నాకు ఈ సమస్య, నాకు ఆ సమస్య, నాకు ఈ బంధకాలు, నాకు ఆ బంధకాలు. నేను చెప్తున్నా, నీ ఘోరమైన జబ్బు ఉందా? మీకు బాగా కదలలేని సమస్యలు ఉన్నాయా? చాలా వేదనామయమైన పరిస్థితులు ఉన్నాయా? అయితే చింతపడద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవే పరిస్థితుల్లో ఉన్నావో తండ్రికి తెలియను, నీవు ఆయన నీతిని, రాజ్యమును వెతుకు, నీకు కావలసినవన్నీ కూడా ఆయన దయచేస్తాడు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. నువ్వు రోగివై ఉన్నావా? అయితే నువ్వు దేవునికి ప్రార్థన చేయి. ఏమనో తెలుసా? దేవా, కర్తవ్యాన్ని గుర్తుపట్టలేకపోయా, ఈనాడు నా కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పటివరకు ఎప్పుడు మోకాళ్ళు నింది, అయ్యా నా రోగం సంగతి ఏంది, నా సమస్య సంగతి ఏందని అడిగాను. ఇంకా అడగను, ఒక్కటే ఒక్క మాట అడుగుతున్నా, ప్రభువా, నశించిపోతున్నారు ఆత్మలు నాయన. నేనేమో ఏ పొద్దు నా స్వార్థం గురించి ఆలోచిస్తున్నాను, కానీ నా కర్తవ్యాన్ని గుర్తుపట్టలేకపోయాను. నన్ను క్షమించు ప్రభువా. నీ చిత్తమైతే నన్ను నువ్వే బాగు చేస్తావు. నాకున్న ఈ ఓపికలో, నాకున్న ఈ అవకాశంలో నేను నీ గురించి లోకానికి ప్రకటిస్తాను ప్రభువా అని నువ్వు ముందు దేవుని పని చేయడానికి, ప్రార్థన చేయడానికో, ప్రకటించడానికో, ప్రభువుని గురించి ఇతరులకు తెలియజేయడానికో నీ కర్తవ్యం నువ్వు మొదలుపెట్టు. నెరవేర్చడానికి నీకున్న బలహీనత అడ్రస్ లేకుండా పోతుంది. సమస్య లేదు, అది ఎంతటిదైనా. నీకున్నదాన్ని ఆధారం చేసుకొని ముందు నువ్వు దేవుణ్ణి ప్రకటించు, దేవుని పని చేయటం మొదలుపెట్టు. అది ఏ రూపంలోనైనా. బంధకాల్లోంచి ఎలా విడుదల వస్తుందో చూడు. నాకు చాలా ఇష్టం దేవుని సన్నిధి అంటే. ఇప్పటి వరకు మా వాళ్ళు అడుగుతారు, ఎక్కడికి వెళ్దాం, ఎప్పుడన్నా టూర్ వెళదామా అంటే, నా టూర్ ఏంటో తెలుసా? ఏదో ఒక మందిరమే. ఇంకా నాకు నువ్వు ఎన్ని రకాల అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కలిగినవి ఎన్ని చూపించినా సరే నాకు తృప్తి ఉండదు. పచ్చిక బయళ్ళు చూపించు, పంట పొలాలు చూపించు, పశుపక్షాదులను చూపించు, చూసినప్పుడు బాగున్నాయి అనుకుంటాను, తృప్తి చెందుతాను, అంతవరకే. కానీ
నిజంగా నా హృదయపూర్వకంగా నేను నిజంగా ఆత్మతో కూడా సంతోషించేది ఏదంటే ఆయన సన్నిధి. చాలా అప్పు సమస్యలు ఉన్నాయి, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో రకాల ఒత్తిళ్ళు ఉన్నాయి, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి నా మీద. దానికోసం నేను తరచుగా వేరే ప్రదేశాలకు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఉంది నాకు. కానీ ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు దేవుని మందిరంలో కూర్చొని, అప్పుడు సేవలోకి రాలా, మీలాగనే కష్టపడి ఉపాధి చేసుకుంటూ అప్పులు తీర్చుకొని కుటుంబాన్ని లాక్కు రావాల్సిన బాధ్యత నా భుజాల మీద వేసుకొని ప్రయాసపడుతున్నా. ఆ టైంలో నేను ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేను వెళ్ళే చర్చికి అక్కడ మందిరంలో పడి ఏడ్చేవాడిని. అక్కడ ఉన్న బండల్లో ఒక బండలాగా నన్ను ఎందుకు చేయలేదు ప్రభువా అని ఏడ్చుకునేవాడిని. అబ్బా, ఈ బండది ఎంత అదృష్టం, ఎప్పుడు నీ మందిరంలోనే ఉంటుంది కదయ్యా, నన్ను ఇలా ఎందుకు పుట్టిలేదయ్యా, నన్ను ఎందుకు మనిషిలాగా చేసావయ్యా, ఈ బండలాగా నేను ఉన్నట్లయితే ఎప్పుడు నీ మందిరంలో ఉండేవాడిని, నన్ను ఎందుకయ్యా నీ సన్నిధికి దూరం చేస్తున్నావు, నీ పని చేయకుండా నాకు ఈ బంధకాలు ఏమిటని నా పరిస్థితులను బట్టి నేను ఏడ్చేవాడిని. నా కన్నీళ్ళు ఆయన సన్నిధిలో చూశాడు ఆయన. ప్రభు చూడటం జరిగింది. అయితే వర్క్ చేస్తానే, నా ఫ్యామిలీని రొటేట్ చేసుకుంటానే, నా బాధ్యతలు నెరవేర్చుకుంటానే, సాయంత్రం వేళల్లో ఆత్మల సంపాదన కొరకు కష్టపడేవాడిని. దినమంతా ప్రయాసపడి కుటుంబ బాధ్యతలు నెరవేర్చి మళ్ళీ ఫ్యామిలీ బాధ్యతలు నెరవేర్చకపోతే అది తప్పయిద్ది. తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడగును అని వ్రాయబడి ఉంది. చూసారా ఆ మాట? అంటే అర్థం ఏంటో తెలుసా? ఫ్యామిలీ బాధ్యతల్ని చక్కగా నెరవేర్చాలి, లేకపోతే అవిశ్వాసితో సమానం అన్నాడు. అవిశ్వాసితో సమానం కాదు, అంతకన్నా తేడా అన్నాడు. కొంతమంది బాధ్యతలు నెరవేర్చాలి, రెండు చేయాలి. కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలి, తర్వాత పరలోక తండ్రి చిత్తము కూడా నెరవేర్చాలి. ఇవి రెండు సమర్థవంతంగా నెరవేర్చిన వానికి బహుమానం అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇటు ఫ్యామిలీ బాధ్యతలు విస్మరించలేను, అలాగని ప్రభు నన్ను ఎక్కడ నేను వెళ్ళి వాక్యంలో కూర్చుంటే ఇలానే మాటలు వచ్చాయి, దేవుని మాటలు. నేను నమ్మాను, కొంతమందిని హ్యాండ్ ఇచ్చారని దేవుడు నాతో మాట్లాడుతుంటే సిగ్గేసి తల ఉంచుకొని గోడలకు ఆనుకొని ఎంతసేపు ఏడ్చుకునేవాడినో అది నా పర్సనల్, మీకు తెలియదుగా. ఆ మాట వినపడితే ఇంకంతే, ఇక కళ్ళల్లోంచి నీళ్లు స్టార్ట్ అయిపోతాయి. కొంతమంది నాకు హ్యాండ్ ఇచ్చారన్నప్పుడు అయ్యా నేనే నా నుంచి నువ్వు ఆశించి ఉండొచ్చు, కానీ నాకున్న పరిస్థితులను బట్టి నేనేమీ చేయలేకపోతున్నా నీకోసం అని నాకున్న గ్యాపుల్లో, సెలవుల్లో గ్యాపుల్లో, సాయంత్రం వేళల్లో వదిలిపెట్టకుండా ప్రయాసపడి, ఆదివారం సహవాసానికి వెళితే ఒట్టిగా వెళ్ళటానికి ఇష్టపడేవాడిని కాదు. ఎవరో ఒకళ్ళ ఆత్మ, నూతన ఆత్మను తీసుకొని వెళ్తాం ఇష్టం. నాకున్న దానిలో నేను దేవుని కొరకు ప్రయాసపడటం నా దేవుడు చూచి, కొంచెములో వీడు నమ్మకంగా కష్టపడుతున్నాడు, పూర్తిగా వీడికి స్వేచ్ఛనిస్తే కంప్లీట్గా నా కొరకు బ్రతుకుతాడని ఆయన ఆశించి నాకు పూర్తి స్వేచ్ఛను ప్రసాదించి ఒకే ఒక కార్యం, ఒకే ఒక అద్భుతంతో నా అప్పులన్నీ ఒక్క దినమందే తీసేశాడు. ఎట్లా పోయినాయి అన్నా అనేది డౌట్ చాలామందికి. లోను కోసం బ్యాంకుకి వెళ్ళానండి, బ్యాంక్ మేనేజర్ ఫ్రెండ్ అయ్యేటట్టు చేశాడు. ఇంకా వాకేం చేస్తాయి? ఇంకా మీకు ఇంకేం చెప్పాలి ఇంతకు మించి? నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్లనో దేవుడు కృప చూపాడు, ఆయన నన్ను నమ్మాడు, నాకు మనీ శాంక్షన్ అయింది. ఒక దెబ్బలో పోయినాయి మొత్తం. ఒక అప్పు మాత్రం 60,000 రూపాయలకి 25,000 మిగిలింది. ఆ 25,000కి ఇచ్చి మిగిలినటువంటి 35,000 కొద్దిగా టైం తీసుకుందామని ఆ 25,000 చేతుల్లో పట్టుకొని మోకాళ్ళుని ప్రార్థన చేసుకొని ఇవ్వాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే వాళ్ళు చూస్తూ ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళ ఆలోచన ఏంటంటే తెచ్చాడా లేదా అని, నా ఆలోచన ఏంటంటే 25,000 ఒప్పుకుంటారా లేదా అని. ఇవ్వాల్సింది 60,000, మిగిలిన అయిపోయినాయి. ఇదొక్కటి ఉంది, 60 ఇవ్వాలి, 25 ఉంది చేతిలో.
మనసులో ప్రార్థన చేసుకుంటున్నా. ఒక 5 నిమిషాలు చూపులే అయినాయి. విచిత్రం, వాళ్ళు నాకెళ్ళి చూడ, నేను వాళ్ళకెళ్ళి చూడ. టోటల్గా మొత్తం మీద అటుపక్క నుంచి వాయిస్ వచ్చింది. ఒక తల్లి, ఆమె లేడీ, తెచ్చావా అని అటు నుంచి వాయిస్ రాగానే వెంటనే నా దగ్గర ఉన్న 25,000 తీసి వాళ్ళ ముందు పెట్టాను. ఆమె తీసుకొని లెక్కేసింది. తన బిడ్డ తను లెక్కేశారు. 25,000 ఉంది. లెక్క చూడంటే మొత్తం 60,000 వచ్చింది నేను కట్టాల్సింది. ఆమె ఈ రెండో మాట ఏమందో తెలుసా? ఇంకేమైనా ఉన్నాయా అంది. లేవు, ఉన్నాయ్యా అన్న. అంటే నేను ఆశించింది ఏంటంటే మిగిలిన దానికి కొంచెం టైం ఇవ్వండి అని నేను అనబోతున్నా. ఆ మాట అనక మునుపే ఆమె తన బిడ్డతో చెప్తుంది, వెళ్ళి వాళ్ళ కాగితాలు తెచ్చి వాళ్ళకి ఇవ్వు అంది. తీసుకొచ్చి ప్లేస్ కాగితాలు ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో తాకట్టు పెట్టబడి ఆ కాగితాలు నా చేతిలో పెట్టారు. మూడో మాట ఏమందో తెలుసా? ఇంకా మాకు నువ్వేమీ ఇవ్వక్కర్లేదు, సంతోషంగా వెళ్ళండి. దేవుడు మాట్లాడకపోతే వదులుతారా? ముక్కు బిండి వసూలు చేయరు. అది ఎట్లా పోతాయని కొంతమంది ఎన్నో ప్రశ్నలు. నేను చెప్పనా, ఆయన మాట్లాడితే ఒక్క రోజు చాలు, ఒక పూట చాలు, ఒక గంట చాలు, అడ్రస్ కూడా ఉండవు అప్పులు. నువ్వు చేయాల్సింది చేయిస్తే ఇక మిగిలినవన్నీ ఆయన చూసుకుంటాడు. మొర్రో నేను మొత్తుకుంటే కొంతమందికి ఏమో ఎక్కకపోయా, నేనేం చేయాలా? నేను తెలుగులోనే చెబుతున్నా. మళ్ళీ నేనేం తమిళం మాట్లాడట్లేదు, నేనేం కన్నడ మాట్లాడట్లేదు, నేనేం ఇంగ్లీష్ మాట్లాడట్లేదు. అచ్చ తెలుగులో చెబుతున్నా. నువ్వు చేయాల్సిన దాని మీద మనసు పెట్టి చేయాల్సిన దాని కోసం కష్టపడు. ఆ మిగిలిన వ్యవహారం అంతా ఆయన చూసుకుంటాడు. అసలు నువ్వు వదిలేసేయి. ఆయన న్యాయం చేయకపోతే అప్పుడు అడుగు, నా మీదకి వచ్చి తగాదేసుకోమని నేను చెబుతాను. నేనన్నా ఒక మనుషుణ్ణి, నమ్మదగిన వాడిని కాకపోవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్నవాడు నమ్మదగినవాడు. అన్యాయం చేస్తాడా? అసంభవం. నా సోదరి సోదరులరా, అందరూ కూడా ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని గుర్తుపట్టిరా ధన్యులు. సాకులు చెప్పకండి దేవుని ముందు. మీరు రక్షింపబడిన మీరు అనేకుల్ని స్వతంత్రులను చేయవలసిన బాధ్యత ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. నాకుందన్నా, నాకు అర్థమైంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి యథార్థంగా. ఉందిరా? ఉందా? బాధ్యత ఉందా? పిల్లలు కూడా చేతులు ఎత్తారు.